లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్యేనని ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. సినీ నటుడు సూర్య విద్యా స్వచ్ఛంద సంస్థ అగరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వేరే ఏ ఆయుధాన్ని చేతిలోకి తీసుకోకుండా కేవలం విద్యను మాత్రమే గట్టిగా పట్టుకోవాలని కమల్ సూచించారు. విద్య లేకుండా మనం గెలవలేం, ఎందుకంటే బహుసంఖ్యాక మూర్ఖులు మిమ్మల్ని ఓడించగలరు. అందుకే మనం విద్యను గట్టిగా పట్టుకోవాలని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలు, సామాజిక సాధికారతపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దంపతులు తమ కుమారుడికి నామకరణం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ వేడుకను భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తమ ముద్దుల కొడుకుకు హను అబ్బవరం అని పేరు పెట్టినట్టు ఈ దంపతులు ప్రకటించారు. శ్రీవారి ఆశీస్సులతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం తమ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఆంజనేయ స్వామి అంటే మాకు ఎంతో భక్తి. ఆయనకు గుర్తుగా మా అబ్బాయికి హను అని పేరు పెట్టాం. శ్రీవారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు మా ఇద్దరికి ఎంతో భావోద్వేగ భరితంగా, మధురంగా మిగిలిపోతాయని ఆయన అన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. వర్కర్స్ ఫెడరేషన్ కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్లను నిలిపివేయాలంటూ బంద్ కి పిలుపునిచ్చాయి. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30% మేర పెంచాలని. ఈ మేరకు ఫెడరేషన్ ప్రతినిధులు ఫిల్మ్ ఛాంబర్ తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు. ఫెడరేషన్ బంద్ ఇప్పటికే షూటింగ్లపై ప్రభావం చూపిస్తోంది. దాదాపు అన్ని షూటింగ్స్ ఆగినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నడుస్తుండగా ఇందుకోసం ముంబై నుండి సినీ కార్మికులను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. అయితే ఈ బంద్ పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ గట్టిగానే స్పందించింది. ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపుని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి, లేని వారికి కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఫెడరేషన్ బంద్ వల్ల నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం వారి నిర్ణయాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన అభిమానులకి ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, విమర్శలు, విజయాలు అన్నింటినీ ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. నా సినీ జీవితం ఒక్క రోజు కూడా సాఫీగా సాగలేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి నేను రాలేదు. నేను బయట వ్యక్తిని. నా స్థాయికి చేరుకోవడం అంత ఈజీ కాదు అంటూ అజిత్ పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడులు, వైఫల్యాలు ఎదురైనా కూడా వెనక్కి తగ్గలేదు. సినిమాల్లో ఊహించలేని పరాజయాలను చూశాను. దుర్భర సమయాల్లోనూ మీరు నాకు అండగా నిలిచారు. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీరు నాతో ఉన్నారు. మీ ప్రేమే నన్ను నిలబెట్టింది అని అభిమానులకి తన కృతజ్ఞతలని తెలియజేశారు.